హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 14. ఆద్య మాటలతో కంగారు పడిపోయాడు వినయ్. అతనికి ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాలేదు. ఇంతలో లోపల నుండి ఒక నర్స్ వచ్చి, మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని అంది ఆద్యని చూస్తూ. సరేనంటూ వినయ్తో కలిసి లోపలికి నడిచింది ఆద్య. లోపలికి వెళ్ళగానే ఆకాష్ వైపు చూడకుండా, ఐఎమ్ సారీ సార్, మీరెవరో తెలియక మిమ్మల్ని అంకుల్ అని పిలిచాను అని అంది ఆద్య. అయ్యో పర్లేదమ్మా, నన్ను అంకుల్ అనే పిలువు. నేనెవరో తెలియకుండానే నన్ను సేవ్ చేశావు. సార్ అనే కంటే అంకుల్ అంటేనే బాగుంది అన్నారు జగన్నాథం గారు. మరీ అంత పొగడక్కర్లేదు. ఆ టైంలో అటు నుండి ఎవరొచ్చినా సేవ్ చేసేవారు. అనుకోకుండా ఈవిడ గారు వచ్చినట్లున్నారు అంతే అని అన్నాడు ఆకాష్ జగన్నాథం గారి వైపు చూస్తూ. ఆకాష్ మాటలు పూర్తవగానే, కొందరిని చూస్తే సార్ అని పిలవాలనిపించేంత గౌరవం వస్తుంది సార్. కొందరిని చూస్తే మాత్రం అసలు వీన్ని సార్ అని పిలిచే కంటే ఇక మొగదానైతే బాగుండు అనిపిస్తుంది అని అంది ఆద్య ఆకాష్ వంక చిరాగ్గా చూస్తూ. ఆ మాటలు పదునుగా తగిలేసరికి ఆకాష్కి కోపం ముంచుకొస్తుంది. ఏయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావే అని అడిగాడు ఆకాష్ కళ్ళు పెద్దవి చేస్తూ దవడ బిగిస్తూ. ఆకాష్ కోపాన్ని చూస్తూ ఇంకా కోపం వచ్చింది ఆద్యకి. అవును, నీ గురించే. ఇదేం నీ ఆఫీసేం కాదు నన్ను కోప్పడకండి బయటికి గెంటేయడానికి. అసలు నువ్వేంటిక్కడ? జగన్నాథం సార్ గారి కొడుకు వినయ్ అయితే నువ్వు రెచ్చిపోతున్నావేంటి అని ఆకాష్తో అని. సార్, ఆకాష్ మీ అబ్బాయి అన్నారు కదా. వినయ్ మీ కొడుకని మా అందరికీ తెలుసు. మరి ఈ ఆకాష్ మీ అబ్బాయి ఎలా అయ్యాడు అని అడిగింది ఆద్య సూటిగా. దానికి జగన్నాథం గారు నవ్వుతూ, ఇద్దరు మా ఇంట్లోనే పెరిగారమ్మా. వినయ్ వర్క్ లో ఉంటాడు కదా అని. పైగా వినయ్ ఇక్కడ ఉన్నట్లు నాకు తెలియదు. ఆకాష్ అయితే ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటాడని నిన్ను కాల్ చేయమన్నాను. ఆకాష్ కూడా నా కొడుకు లాంటి వాడే అన్నారు జగన్నాథం గారు. ఆద్యకి ఏమాత్రం అనుమానం రాకుండా, కొడుకు అంటే కొడుకు లాంటి వాడికే బలుపెక్కువ ఉంటుంది వీణ్ణి అంటూ మనసులోనే అనుకుని కోపంతో పళ్ళు కొరికింది ఆద్య. ఆద్య ఎక్స్ప్రెషన్స్ చూస్తూనే, ఇది లోపల బండబూతులు తిట్టుకుంటుంది అని అనుకున్నాడు. రాక్షసి, దెయ్యం, కాదు కాదు పంది, పిచాచి అంటూ ఆద్య గురించి మనసారా మనసులోనే తిట్టుకున్నాడు ఆకాష్. ఇక గద అంతా కాసేపు ఆద్య ఆకాష్ల మౌన పోరాటంతో నిశ్శబ్దంగా మారిపోయింది. ఇంకా మనసులో ఆద్య ఆకాష్లు పెద్ద యుద్ధమే చేసుకున్నారు. కళ్ళతో ఒకరినొకరు రక్తాలు కారేలా గుచ్చుకుంటూ, కనపడని బల్లాలతో ఒకరినొకరు పొడి చేసుకుంటున్నారు. వీళ్ళ యుద్ధానికి బ్రేక్ వేస్తూ ఒక నర్సు రూంలోకి వచ్చింది. దాంతో ఆద్య తేరుకుని, సార్ ఇంక నేను వెళ్తాను అని అంది వెనక్కి తిరుగుతూ. ఒక్క నిమిషం అమ్మా అంటూ ఆకాష్ వైపు చూశాడు జగన్నాథం. ఆకాష్ తన కార్డుని తీసి ఆద్య మీద విసిరేశాడు. ఆకాష్ అలా చేయడంతో ఆద్యతో పాటు జగన్నాథం గారికి కూడా కోపం వచ్చింది. కానీ ఆద్య ముందు ఆకాష్ని ఏమైనా అంటే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించి తనని తను సంభాళించుకుని, ఆకాష్ అలా చేయకూడదు అని నెమ్మదిగా చెప్పి ఆద్యని చూస్తూ, అది నర్స్ చెప్పిందమ్మా, నువ్వు మనీ లేక నీ గోల్డ్ చైన్ ఇచ్చావని మనీ తీసుకో అంటూ ఆద్యతో అన్నారు ఆయన. ఇక వెంటనే ఆ క్షణం ఆలస్యం చేయకుండా, రే ఆకాష్, అది తీసి అమ్మాయికి ఇవ్వు అని అన్నారు జగన్నాథం గారు. నేనివ్వను అని ఆకాష్ అనగానే వెంటనే వినయ్ వచ్చి కార్డ్ తీసి ఆద్యకి ఇవ్వబోయి ఆమె కళ్ళల్లోకి చూశాడు. కోపం, బాధ, అవమానంతో ఎర్రబడి ఉన్నాయి తన కళ్ళు. జగన్నాథం గారితో పాటు ఆకాష్ కూడా అది గమనించాడు. ఆకాష్ ముఖం గర్వంతో వెలిగింది. అందరినీ ఒక చూపు చూస్తూ జగన్నాథం దగ్గర చూపు నిలిపి చేతులు జోడించి, మీకు చాలా కృతజ్ఞతలు సార్. అంకుల్ అని పిలవమంటూనే మీ కొడుకు ఫ్రెండ్ చేత నా స్థాయి ఏంటో చెప్పేశారు. నిజంగా పెద్దవాళ్ళంటే ఎంత పెద్ద మనసుంటుందో నాకు అర్థమయ్యేలా చేశారు. మధ్యతరగతి అమ్మాయినే కావచ్చు కానీ ఇలా ముఖం మీద విసిరే కార్డులను ఏరుకునేంత దిగజారిపోలేదు. ఉంటాను అంటూ బయటికి వెళ్ళబోయి మళ్ళీ ఒక్క క్షణం ఆగి వినయ్ చేతిలోని కార్డు లాక్కొని దాన్ని ఆకాష్ మీదకి విసిరేసింది. ఆకాష్ రియాక్ట్ అయ్యేలోపే అతని కళ్ళల్లోకి కోపంగా చూస్తూ, నీ పొగరు చూపించుకోవటానికి ఇంకొకసారి ఇలా చేసావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ బయటికెళ్ళింది ఆద్య. ఆద్య మాటలతో జగన్నాథం గారికి పశ్చాత్తాపం మొదలయ్యింది. ఆకాష్ అలా చేస్తే మందలించాల్సింది పోయి ఆద్య ఆత్మాభిమానం దెబ్బతినేలా అసలు ఎలా మాట్లాడగలిగాడు? ఆయన మాట్లాడిన మాటలు, ఆద్య చెప్పిన సమాధానం గుర్తుకు రాగానే గుండెల్లో కలుక్కుమంది ఆ జగన్నాథం గారికి. పశ్చాత్తాపంతో ఆయన దేహం దహించుకుపోగా ఆద్య మీద కోపంతో ఆమె వెనకే వెళ్ళబోతున్న ఆకాష్ని చూస్తూ, ఆకాష్ అని గట్టిగా అరుస్తూ లేవబోయారు జగన్నాథం.
తన తండ్రిని చూస్తూ వెంటనే జగన్నాథం దగ్గరికి పరిగెత్తి పట్టుకున్నాడు ఆకాశం. అక్కి, మాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను స్పృహలోనే ఉన్నానురా. నా పక్క నుండి వెళ్తున్న ప్రతి వెహికల్ని చూస్తూ హెల్ప్ హెల్ప్ అంటూనే ఉన్నాను. కానీ ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. నేను స్పృహ కోల్పోయాక నేనెవరో ఏంటో ఏమీ తెలియకుండా, ఏమీ అడగకుండా నా ప్రాణాన్ని కాపాడిందిరా అమ్మాయి. అలాంటి వాళ్ళను నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు, అవమానించడం మాత్రం చాలా తప్పురా. మీ అమ్మాయి బ్రతుకుంటే నువ్వు చేసిన దానికి నేను చాచి కొట్టుండేది. అలా కొట్టేవారు లేకే నువ్విలా తయారయ్యావురా అని అన్నారు ఆయన. అమ్మా అని గుర్తు చేయగానే ఆకాష్ కోపం కాస్త చల్లబడింది. సారీ డాడీ, ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి అని అన్నాడు ఆకాష్ తలదించుకుని. వెళ్ళి ఆ అమ్మాయికి సారీ చెప్పి రిసెప్షన్లో బిల్ పే చేసి మర్యాదగా గౌరవంగా తన గొలుసు తన చేతికిచ్చిరా అన్నారు జగన్నాథం గారు. ఇంకా గాఢంగా ఊపిరి తీసుకుని బయటికి నడిచాడు ఆకాశం. వినయ్, వాడు వెంటే వెళ్ళు నువ్వు. మళ్ళీ అమ్మాయితో అమర్యాదగా బిహేవ్ చేయకుండా చూడు అంటూ వినయ్ని వెనకే పంపించారు ఆయన. అప్పటికే ఆద్య హాస్పిటల్ నుండి అడుగు బయట పెట్టింది. వేగంగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేసి ఆద్య గోల్డ్ చైన్ తీసుకుని దాన్ని తీక్షణంగా నిమిషం పాటు చూశాడు ఆకాశం. ఆ వెంటనే గుప్పిట్లో బిగించి వేగంగా హాస్పిటల్ బయటికి వెళ్ళాడు ఆకాశం. రోడ్డు పక్కగా ఉన్న చెట్లు నీడ పడుతున్న వైపు నుండి నెమ్మదిగా అలా నడుస్తూ ఉన్న ఆద్యాని చూస్తూ ఆద్య అని పిలిచాడు ఆకాశం. ఆద్యాని అంతవరకు కోపంగా ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వడానికి పిలవడమే తప్ప అలా పశ్చాత్తాపంతో పిలవడం అదే మొదటిసారి. ఆ పిలుపు వినపడడంతో వెనక్కి తిరిగి చూసింది. ఆ పిలుపు పట్టించుకోకుండా ముందుకు నడిచింది ఆద్య. ఆద్య వైఖరి చూసి నిద్రపోతున్న ఆకాష్ కోపం, అహంకారం మళ్ళీ నిద్రలేచాయి. ఈ చైన్ దాని మొహాన కొట్టొస్తే అయిపోతుంది అనుకుంటూ పరిగెత్తుకుంటూ నాలుగు అడుగుల్లో ఆద్యాన్ని చేరుకుని ఆద్య ముందు నిలబడ్డాడు ఆకాశం. ఆకాష్ నుండి ముఖం తిప్పుకుని తప్పుకో అని అంది ఆద్య. అసలు ఆద్య నుండి అంత చిరాకునే భరించలేకపోతున్నాడు ఆకాశం. ఆద్య అలా చూసిన ప్రతిసారి ఆకాష్ కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. మీకు సైడ్ కొట్టడానికి ఏమీ రాలేదు నేను. నువ్వు సైలెంట్గా ముఖం తిప్పుకుని నిలబడ్డానికి నీ చైన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను అని అన్నాడు ఆకాశం. ఇందాక మీ అంకుల్ గారు ఇచ్చిన బహుమతి చాలు. ఒక మనిషి ప్రాణం కోసం ప్రాణం లేని దాన్ని పణంగా పెట్టాను. అది మెడలో నుండి తీసినప్పుడే నాది కాదు అని నిర్ణయించుకున్నాను. ఇక వదిలే అంటూ ఆకాష్ని దాటి నడవసాగింది ఆద్య. ఏ ఆగు, నీ ముష్టి చైన్తో ఇక్కడెవరో కోటీశ్వరులు అయిపోర్లే, తీసుకో అంటూ వెనక నుండి ఆద్య మెడలో ఆ గొలుసు వేసేశాడు ఆకాష్ అనుకోకుండా. ఆకాష్ అలా చేయటంతో షాక్తో నోరు తెరిచి కోపంగా ఆకాష్ వైపు తిరిగింది ఆద్య. ఆకాష్ అన్న మాటలు, చేసిన పనికి ఆద్య ఆవేశాన్ని చూస్తూ మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యింది అనుకుంటూ ఆద్య ఆకాష్ల దగ్గరికి వేగంగా వస్తున్నాడు వినయ్. అప్పటికే ఎవరూ ఊహించని విధంగా ఆకాష్ చెంప ఆద్య చెయ్యితో బల్లున చల్లుమంది. ఆద్య తన కోపాన్నంతా చెంపదెబ్బ రూపంలో ఆకాష్ బుగ్గ మీద ముద్రించింది. అది చూసి వినయ్ నోరెళ్ళబెట్టి అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆకాష్ని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మ తర్వాత ఇంతవరకు ఎవరూ కొట్టిందే లేదు. వసుంధర చనిపోయిన తర్వాత జగన్నాథం కూడా తల్లి లేని పిల్లాడని ఎప్పుడూ ఆకాష్ మీదే చేయి చేసుకోలేదు. ఒక అమ్మాయి చేతిలో చెంపదెబ్బ తినడం అతనికి ఇదే మొదటిసారి. ఆకాష్కి షాక్తో నోటమాట రాలేదు. నా మెడలో నా పర్మిషన్ లేకుండా చైన్ వేయటానికి నువ్వెవరు అని అడిగింది ఆద్య. ఆకాష్ చెంప మీద చేయి పెట్టుకుని ఆద్య వంక కోపంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంకోసారి ముందు వెనుక ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే నువ్వెవరు అనేది కూడా చూడకుండా చంపి పారేస్తాను అని అంది ఆద్య కోపంగా ఉరిమి చూస్తూ. ఆద్యని కొట్టడానికి ఆకాష్ చెయ్యెత్తేలోపే అక్కడికి చేరుకోవాలని అలాగే చూస్తూ ఉండిపోయిన వినయ్ తేరుకుని అక్కడికి దగ్గరగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. వినయ్ అక్కడికి చేరుకునే లోపే ఆకాష్ పిడికిలు బిగించి కోపంగా ఆద్య వైపు చూస్తూ బలంగా పక్కనే ఉన్న చెట్టుకి గుద్దాడు. ఆకాష్ చెయ్యి నుండి రక్తం కారసాగింది. చెట్లు గుద్దినంత మాత్రాన నీకు నా మీద ఎంత కోపం, ద్వేషం ఉన్నాయో చూపించగలుగుతాను అంటే నాకు నీ మీద అంతకంటే ఎక్కువ ద్వేషం ఉంది అంటూ పళ్ళు కొరుకుతూ ఎడమ చేతి పిడికిలు బిగించి అదే చెట్టుని బలంగా గుద్దింది ఆద్య. మరింత కోమలంగా ఉండే చెయ్యి అవడంతో దెబ్బ మరింతగా గట్టిగా తగిలి రక్తం ఎడితెరిపి లేకుండా కారడం మొదలైంది. అది చూసి వెంటనే కోపంతో ఆద్య చెంప మీద గట్టిగా కొట్టాడు ఆకాశం. దాంతో కింద పడిపోయింది ఆద్య.
ఉదయం సరిగ్గా తినకపోవడంతో నీరసం, చాలాసేపు ఏడవడం వలన మరింత బలహీనమైపోయింది. ఆకాష్ కొట్టగానే స్పృహ కోల్పోయింది తను. ఆద్యాని నెమ్మదిగా లేపుతూ ఆకాష్ చేతిని చూస్తూ, ఏంట్రా అక్కి, అసలేం చేస్తున్నావు నువ్వు? అంటూ ఆద్యాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు వినయ్. వాళ్ళ వెనకే వచ్చిన ఆకాష్ చెయ్యి వంక చూస్తూ, రే చాలా బ్లడ్ పోతుంది అంటూ డాక్టర్ని పిలిచి ఫస్ట్ ఎయిడ్ చేయించాడు వినయ్. ఆద్య బెడ్ మీద పడుకుని ఉండగా పక్కనే స్టూల్ మీద కూర్చుని చూస్తున్నాడు ఆకాష్. ఆకాష్ పక్కనే నిలబడి చూస్తున్నాడు వినయ్. డాక్టర్ ఆద్య చెయ్యిని ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ అయ్యిందని చెప్తూ కట్టుకట్టారు. ఆద్య కండిషన్ చూసి వీక్గా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్తూ గ్లూకోజ్ పెట్టారు ఇంకా డాక్టర్ వెళ్ళిపోగానే అక్కి ఆర్ యు ఓకే అని అడిగాడు వినయ్ ఆకాష్ భుజం మీద చేయి వేసి. ఆకాష్ కళ్ళల్లో కోపం, బాధ, ద్వేషం, కాస్త కన్నీళ్లతో ఎర్రబడిన కళ్ళు. అసలు ఆకాష్ ఫీలింగ్స్ ఏంటో ఏమీ అర్థం కాలేదు వినయ్కి. ఆకాష్ ముందుకు వచ్చి, రే అక్కి, తను నిన్ను కొట్టినప్పుడు తనని కొట్టకుండా నిన్ను నువ్వెందుకురా గాయపరుచుకున్నావు? తనని తాను హింసించుకున్నప్పుడు నీకెందుకురా అంత కోపం వచ్చింది అని అడిగాడు వినయ్. వినయ్ మాటలతో కోపంగా పొల్లు కొరుకుతూ వినయ్ కాలర్ పట్టుకున్నాడు ఆకాష్. ఐ డోంట్ నో అంటూ గట్టిగా అరిచి వినయ్ కాలర్ వదిలిపెట్టి ఆద్య వంక వినయ్ వంక మార్చి మార్చి చూస్తూ, ఐ హేట్ హర్, అసలు దీన్ని అంటూ ఆద్య మీదకి వెళ్ళిపోబోయాడు ఆకాష్ కోపంగా. వెంటనే వినయ్ తేరుకుని రే అంటూ ఆకాష్ని పట్టుకుని ఆపి మళ్ళీ స్టూల్ మీద కూర్చోబెట్టాడు. ఇంతలో జగన్నాథం గారు ఎదురు చూస్తూ ఉంటారు అని గుర్తుకు వచ్చి ఆకాష్ని ఆ స్టూల్ మీద నుండి లేపి పక్కనే కార్నర్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు వినయ్. రే అక్కి, అంకుల్ కంగారు పడుతూ ఉంటారా, నేను వెళ్ళి విషయం చెప్పొస్తా అంటూ కదిలాడు వినయ్. రే ఏమని చెప్తారా, ఈ విషయాలు ఏమీ చెప్పకు అని అన్నాడు ఆకాశం. మనం చెప్పకపోతే మాత్రం ఆయనకి తెలియకుండా ఉంటుందా? నీ చేతికి ఆద్య చేతికి ఉన్న కట్టు చూసి హిట్టే కనిపెడేస్తారు అని అన్నాడు వినయ్. నా చెయ్యికి తగిలిన దాని గురించి నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానులే, కానీ ఆద్యది ఆయన కంటపడకుండా నువ్వు చూసుకో చాలు. జరిగిందేది ఆయనకి చెప్పకు. నేను చైన్ ఇచ్చేశానని చెప్పు. అది తీసుకుని ఆద్య వెళ్ళిపోయింది అని కూడా చెప్పు అని అన్నాడు ఆకాష్. ఆకాష్ చెప్పిన మాటలతో తలూపుతూ వెళ్ళిపోయాడు వినయ్. వినయ్ వెళ్ళగానే ఆద్య చెంపల వంక చూశాడు ఆకాష్. చాలా గట్టిగా తగిలినట్టుంది దెబ్బ. ఆద్య చెంప కందిపోయింది. ఆద్యని అలా చూసిన ఆకాష్కి ఎందుకో పిచ్చ కోపం వచ్చింది. దీన్ని ఇక్కడ నుండి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకో 4 months నేను ఇక్కడే ఉండాలి, తప్పదు. అంతవరకు దీన్ని నేను అస్సలు భరించలేను. దీన్ని తీసేయడానికి ఎలాంటి రీజన్స్ లేవు, కానీ దీన్ని ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 1 weekలో ఉన్న జనరల్ ట్రాన్స్ఫర్లో దీన్ని వేరే వేరే బ్రాంచ్కి పార్సల్ చేయించేస్తా. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అనుకున్నాడు ఆకాష్. మరి ఏం జరుగుతుంది ఆకాష్కి ఆద్యకి మధ్య? చూద్దాం, అది కూడా వచ్చే ఎపిసోడ్లో.